ఆదివాసీల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని మాజీ ఎంపీ రాజ్ గౌడ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్లో ఆదివారం రాజ్ గౌడ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా సోయం బాపురావు ప్రమాణ స్వీకారం చేశారు. కొందరు తనపై విమర్శలు చేస్తున్నా తాను మాత్రం ప్రస్తుతం వారి జోలికి వెళ్లనన్నారు. దేశంలోని అన్ని వ్యవస్థలపై బీజేపీ దాడి చేస్తుందని, దాన్ని అడ్డుకోవడానికే రాజ్ గౌడ్ సేవా సమితికి అధ్యక్షుడిగా అయ్యారని వివరించారు. బీజేపీ బీఆర్ఎస్లు కుట్రలు పన్ని జీవో 49ని తీసుకొచ్చాయని పేర్కొన్నారు. ఈ జీవో రద్దు కోసం రాబో రోజుల్లో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆదివాసీలకు అన్యాయం జరిగితే ఇళ్లు అమ్మైనా ఉద్యమిస్తామన్నారు. నాన్ ఏజెన్సీ గ్రామాలను ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించేందుకు సీఎంతో మాట్లాడతానని చెప్పారు. ప్రభుత్వంతో మంచిగా ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన భరోసా కల్పించారు. అటు సోయం బాపురావు ఆదివాసీల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. గతంలో బీజేపీతో సంబంధం లేకుండా కేవలం తన బలంతో ఎంపీగా గెలిచారని పేర్కొన్నారు. ఆదివాసీ సమాజమే సోయంను కాపాడుకోవాలని తెలిపారు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారని, జీవో 49 ఉపసంహరణ కోసం కృషి చేశారని గుర్తు చేశారు. తాను కూడా ఆదివాసులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని భరోసాకిచ్చారు. త్వరలోనే సోయంకు కార్పొరేషన్ పదవి వరిస్తుందని ఆకాంక్షించారు. రాజ్ గౌడ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడం గర్వకారణం. ఇవాళ చాలా మంది సోయం బాబురావు ఏం చేసిండు అంటే, సోయం బాబురావు ఎప్పుడన్నా కూడా జాతి కోసం, జాతికి న్యాయం చేస్తాడు ఎవరన్నా అనే ఉద్దేశంతో ఇవాళ సోయం బాబురావు గురించి చాలా మంది అనేక విషయాలు మాట్లాడుతున్నారు. కానీ నేను వాళ్ళ విషయాల్లో ఈ రోజు నేను రాజ్ గౌడ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నా కాబట్టి నేను వాళ్ళ ఈ రోజు జోలికి పోను. కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలా, వాళ్ళు పులి ఎప్పుడు కూడా వేటాడేటప్పుడు ఒక 2 అడుగులు వెనుకకు వేస్తుందని కూడా తెలుసుకోవాలని కూడా సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. సోయం బాబురావు పిచ్చోడు కాదు, అన్ని విధాలుగా ఆలోచించే సమాజానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న అన్ని ఆదివాసుల మీద ఈ భారతీయ జనతా పార్టీ దాడి చేస్తుంది. కాబట్టి ఆ దాడి ఆపడానికి సోయం బాబురావు రాజ్ గౌడ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడుగా అవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఏం చేయాలనుకుంటున్నాడు, అతని ఆలోచన విధానం ఏంటిది, అతని ఈ ఉద్దేశంతో రాజ్ గౌడ్ సేవా సమితి అధ్యక్షులుగా తీసుకున్నారని కొంతమందికి ఒక ఆలోచన. చాలా మంది అతని మనసులో ఉన్నది, అతను రాష్ట్ర అధ్యక్షులుగా ఉండడానికి కారణాలు ఏంటి, అనేక మందికి అనేకమైన అనుమానాలు. ఒకవైపు రాజకీయ పార్టీల కారణం, ఒకవైపు ప్రజా సంఘాల కారణం, ఒకవైపు మా మిగిలిన స్వయం బాబురావు ఎందుకు రాష్ట్ర అధ్యక్షులైన మిగిలిన కారణం, అందరికీ ఒక అనుమానం ఉంది. కానీ సోయం బాబురావు గురించి అందరికీ తెలుసు. సోయం బాబురావు అనేవాడు ఆదివాసీ సమాజానికి కట్టుబడి ఏదో ఒక తాపత్రయం, ఏదో ఒక చేయాలనే ఆలోచన, ఏదో నా సమాజానికి బాగా చేయాలనే ఆలోచన ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా అతనికి అంగర్భంగా ఉన్నారు. ఈరోజు రాజ్ గౌడ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆదివాసీల ముద్దు బిడ్డ, నిరంతరం ఆదివాసీల కోసమే పోరాటం చేస్తున్నటువంటి మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ సోయం బాపురావు గారికి గట్టిగా చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈరోజు పదవులకే వన్నె తెచ్చినటువంటి సోయం బాపురావు గారు నిరంతరం ఆదివాసీల కోసమే, తన జీవితం ఆదివాసీల సేవకే అంకితమని నేను తనల్ని గత అనేక సంవత్సరాలుగా ప్రత్యక్షంగా చూస్తున్న సోయం బాపురావు గారు ఎంత నిస్వార్థపరుడంటే, తన జేబులో ₹1 అడిగితే ఇంకొకళ్ళు ₹1.5 అడిగితే కనుక ఇంకొక 50 పైసలు అప్పు తెచ్చి ₹1.5 కూడా దానం చేసేటువంటి మంచి గుణం ఉన్నటువంటి నాయకుడు సోయం బాపురావు గారు. దీంట్లో ఎవ్వరికి అనుమానాలు అక్కర్లేదు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఆదివాసీ సోదరులందరూ కూడా మీకే కష్టం వచ్చినా కూడా సోయం బాపురావు గారు ఉంటారు, బొజ్జు గారు ఉంటారు,
గజేందర్ గారు ఉంటారు. వీరందరితో పాటుగా మీ అందరికీ నేను మాటిస్తున్నా, మీ కష్టం సుఖంలో మీ కంది శ్రీనివాస్ రెడ్డి ఉంటాడు, మీకు నిరంతరం కూడా సేవ చేస్తాడు. ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీకు ఈ రోజు సోయం దాదా లాంటి ఒక మంచి వ్యక్తి రాజ్గోండ్ సేవా సమితికి అధ్యక్షుడు కావడం వల్ల మీ యొక్క ఆయన ఎంపీ ఉన్నప్పుడైతే ఎట్లయితే గొంతెత్తి దేశవ్యాప్తంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాడిండ్రో, ఈ రోజు రాజ్గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులుగా మళ్ళీ ఆదివాసీల కోసం నిరంతరం కొట్లాడతాడు, పోరాడతాడు, మీ వైపునుంటాడు, మీకోసం ప్రజల పక్షాన నిలబడేటువంటి గొంతుగా సోయం బాపురావు గారు అవుతారు. రాజ్గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ప్రమాణ